హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండి నోట్లో పెట్టుకోగానే అలా ఇట్టే కరిగిపోయేలాగా ఉండే పెరుగు ఆవడలను తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని 3 గంటలు నానబెట్టుకుందామండి. 3 అవర్స్కి పప్పు మనకి చక్కగా నానిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకుందామండి. గ్రైండర్లో ముందుగా కొంచెం వాటర్ వేసుకొని తర్వాత పప్పు యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మనం ముందే ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకూడదండి. పిండి మనకి పలచగా అయిందంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మరీ మెత్తగా అయిపోయినా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా తిరగటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నేను ఒక చిన్న టీ గ్లాస్కి వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఆ వాటరే యాడ్ చేస్తూ ఉన్నానండి. పప్పు కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా పిండి మనకి కొంచెం పలచగా అవుతుంది. అందుకని ఒకేసారి వాటర్ వేయకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. గారెకైతే కొంచెము మనకి గింజలు తెలుస్తూ ఉన్న పలుకుగా ఉన్న పర్వాలేదు, కానీ అండి మనం ఆవడలు ప్రిపేర్ చేసుకోవడానికైతే పిండి చాలా మెత్తగా ఉండాలి. అలాగే కొంచెం గట్టి వరుసగా కూడా ఉండాలి. పిండిని ఇలా మెత్తగా వేసుకుంటే తర్వాత మనం పెరుగులో వేసినప్పుడు ఆ పెరుగుని కూడా త్వరగా అబ్జార్బ్ చేసుకొని చాలా జ్యూసీగా తయారవుతుందండి. పిండిలా రెడీ అవ్వటానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పట్టాయండి. అది మనం ఒకసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పెరుగు ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 లీటర్ పెరుగు తీసుకున్నాను. అది కొంచెం గట్టిగా అనిపించినట్లయితే వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తూ ఉన్న ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసేసి మజ్జిగలాగా చేసుకుంటే తర్వాత ఆవిడ తినేటప్పుడు నీళ్ళ నీళ్ళగా అనిపిస్తుందండి, టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు, 1.5 ఇంచి అల్లం ముక్క, ఇంకా కొంచెం 1.5 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. పచ్చిమిర్చి మిక్సీ వేసుకునేటప్పుడు సాల్ట్ కూడా కలిపి వేసుకున్నట్లయితే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు వీటిని అల్లం ముక్కల్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కారము మరి కొంచెం మోయినంగా ఉంటుందండి. కొంచెం ఎక్కువగా ఘాటుగా ఉండాలి, అల్లం ఘాటు కానీ పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళైతే ఇంకొంచెం అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు కూడా తినటానికి వీలుగా ఉండేలాగా ఉంటుంది కారము. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఈ పేస్ట్ అంతటిని కూడా ఈ పెరుగులో వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పోపు గరిటె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఎండుమిరపకాయని 2 చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. 1 స్పూను మినపగుండ్లు, 1.5 స్పూను ఆవాలు వేసుకున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు పోపు అంతా చక్కగా మనకి వేగి ఆవాలు చిటపట అంటూ పోపు దినుసులన్నీ దోరగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెంగా కరివేపాకు వేసుకుంటున్నాను. చివరగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పోపుని మనము రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు ఆ మధ్యలో కూడా చక్కగా కాలుతుందండి. పక్కన చేయి తడుపుకోవడానికి కొంచెం వాటర్ పెట్టుకొని మధ్య మధ్యలో చేతిని అందులో తడుపుకుంటూ పిండి తీసుకున్నట్లయితే చేతికి పిండి అతుక్కోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. నూనె సరిగ్గా కాగకముందే మనం వేసేసినట్లయితే గారెలు ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు పైకి పొగలు వస్తున్నట్లు నూనె మరీ కాగినట్లు అనిపిస్తే అప్పుడు ఫ్లేమ్ కొంచెం సిమ్లోకి తర్వాత మళ్ళీ హైలోకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత నెక్స్ట్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వెంటనే మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగులో వేసుకొని లోపలికి డిప్ చేసుకోవాలండి. ఒక పావు గంటల పక్కన ఉంచేసినట్లయితే ఈ పెరుగు ఆవడలన్నీ కూడా చక్కగా పెరుగుని అబ్జార్బ్ చేసుకొని చాలా జ్యూసీగా సాఫ్ట్గా మనకి నోట్లో పెట్టుకోగానే అలా ఇట్టే కరిగిపోయేలాగా తయారైపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.